హలో ఫ్రెండ్స్, ఇది సిద్దిపేట టు జనగామ హైవేకి ఆనుకొని ఒక 2 ఎకరాల భూమి రావడం జరిగింది. ఇది బిజీ రోడ్డు చూడండి. మనకి ఇది బస్సు కూడా అవైలబుల్ ఉంటుంది. ఒక అర్ధ గంటకు ఒక బస్సు కూడా రావడం జరుగుతుంది. ఇదే రోడ్డును అనుకొని మనకు ఒక 2 ఎకరాల భూమి అయితే రావడం జరిగింది. సో అక్కడ వరకు వస్తుంది మనకు. సిద్దిపేట హైవేకి ఒక 2 ఎకరాల భూమి కమర్షియల్ ప్రాపర్టీ కావాలి, మనం తీసుకుందాం. కంపెనీ పర్పస్లో కానీ, కమర్షియల్గా కానీ, ఫామ్ హౌస్ పర్పస్లో కానీ, లేదంటే ఏదన్నా గెస్ట్ హౌస్ పర్పస్లో కానీ, దాబాకు దేనికైనా యూజ్ చేసుకోనికి చాలా మంచి రోడ్డు వెడల్పుతోని ఉన్న భూమి. టోల్ గేట్ మేబీ అంత దూరమే, ఒక 100 మీటర్ల దూరంలో టోల్ గేట్ ఉంది. ఒక 2 ఎకరాల భూమి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు ఈ కడీల నుండి స్టార్ట్ అవుతుంది. చుట్టూ కడీలతోని జాలీ ఫెన్సింగ్, కడీలకు కూడా కలర్ ఉంది, కనబడుతుంది కదా మనకు. లాస్ట్ రోడ్ ఫేసింగ్ మాత్రం మేబీ ఇక్కడ నుండి చూడండి ఎంత వెడల్పు వస్తుందో. డెప్త్ తక్కువలో ఉండడం వల్ల రోడ్ ఫేసింగ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో మనకు చుట్టూ అక్కడ కనబడుతుంది, ఆ కార్నర్ దగ్గర విలేజ్ ఉంది, ఆ కార్ ఉంది కదా, కార్ వెనకాల మనకు టోల్ గేట్ వస్తుంది. ఇది 2 ఎకరాలు అయితే రావడం జరిగింది. దీనికి రైతు బంధు పడుతుంది, రైతు బీమా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు, ఎలాంటి గొడవలు లేకుండా, లిటిగేషన్ లేకుండా క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో మనకు సాయిల్ పరంగా చూసుకుంటే కంప్లీట్ రెడ్ సాయిల్లో ఉంది. ఈ సాగులో ఉన్న భూమే, కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు కాబట్టి మనకు రైట్ సైడ్ మాత్రం ఇటు పంటలు ఉంది, వెనకాల పొలం ఉంది. సో లెఫ్ట్ సైడ్లో మాత్రం వరి పొలం ఉంది, చుట్టూ పొలాలే ఉన్నాయి. సో విలేజ్ కూడా దగ్గరలో ఉంది, టోల్ గేట్కు చాలా 200 మీటర్ల దూరంలో ఉంది. ఆ ట్యాంకీ కనబడుతుందా, అదే విలేజ్. సో ఇది కమర్షియల్గా యూజ్ చేసుకోనికి మంచి అవకాశంలో ఉన్న ప్రాపర్టీ కాబట్టి తీసుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఎందుకంటే టోల్ గేటు ఓపెన్ అయ్యి జంప్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు టోల్ గేట్ తర్వాత సేల్ చేసుకున్నా, లేదంటే మనకు కమర్షియల్గా హోటల్ పర్పస్లో కానీ యూజ్ చేసుకోనికి చాలా బాగుంటుంది. రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కొనాలనుకుంటే మనకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది లొకేషన్ పరంగా మన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండల రెవెన్యూ పరిధిలో చేర్యాల బచ్చన్నపేట మధ్యలో వస్తుంది. ఇది సిద్దిపేట హైవేకి ఆనుకొని, సో బిజీ రోడ్ ఇది. హైవే ఫేసింగ్ ఆనుకొని ఉన్న భూమికి